జీవితంలో మనందరికీ చాలా లక్ష్యాలు, కలలు, కోరికలు, యాంబిషన్స్, గోల్స్, ఐడియాస్ ఇవన్నీ ఉంటాయి. కానీ మనం మర్చిపోయేది ఏంటంటే వాస్తవం అనేది కూడా ఒకటి ఉంటుంది. అంటే రియాలిటీ. సో మన కలలకి, మన యాంబిషన్స్కి, మన రియాలిటీకి గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు అసంతృప్తి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను జీవితంలో 4 వాస్తవాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన వాటి గురించి మాట్లాడతాను, వినండి. 1, ద రియాలిటీ ఆఫ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ప్లీజ్ ఎవ్రీవన్. అంటే అందరినీ సంతృప్తి పరచలేము, అందరికీ నచ్చినట్టుగా ఉండలేము అనే వాస్తవాన్ని గ్రహించి మనకి మనం సెల్ఫ్ అప్రూవల్గా ఉన్నామా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. 2ది, ద రియాలిటీ ఆఫ్ చేంజ్. అంటే మార్పుకి మనం ఫ్లెక్సిబుల్గా ఉన్నామా లేదా. ఖచ్చితంగా మార్పు అనేది సహజం, అనివార్యం. దీనికి మనం ప్రిపేర్డ్గా లేకపోతే అవుట్డేటెడ్ అయిపోతాం. వేరే వాళ్ళ చేంజెస్ని, మనలో వచ్చిన చేంజెస్ని కూడా గుర్తించలేక బాధపడతాం. అలాగే ద రియాలిటీ ఆఫ్ ఫెయిల్యూర్. వాస్తవంలో ఫెయిల్యూర్స్ లేని జర్నీ కానీ, మనిషి కానీ, రోజు కానీ ఉండదంటే మనం నమ్మి తీరాలి. సో రియాలిటీలో ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. అది దాని నుంచి మనం పాఠాలు నేర్చుకుని ఎలా ముందుకెళ్తాం అనేది నేర్చుకోకపోతే కష్టం. సో 4th రియాలిటీ వచ్చేసి ద రియాలిటీ ఆఫ్ అవర్ నాన్ ఎగ్జిస్టెన్స్. అంటే మనం ఎవ్వరం ఇక్కడ పర్మనెంట్ కాదు, అందరూ ప్యాసింజర్సే, ఈ లైఫ్లో వచ్చి వెళ్ళిపోయే వాళ్ళమే అనేది దృష్టిలో పెట్టుకుని ఉన్నంతకాలం చక్కగా మన చుట్టూ ఉన్న వాళ్ళతో, మన రిలేషన్స్తో అన్ని రకాలుగా మనం బాగుండి పాజిటివ్గా ఉండి మన బ్రతుక్కి ఒక అర్థం, పరమార్థం, సార్థకత వచ్చేలాగా మనం జీవించగలిగే వాస్తవాన్ని మనం గుర్తిస్తే మనం ఆనందంగా హాయిగా బ్రతకొచ్చు.